హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో గోంగూర చికెన్ ఎలా చేసుకోవాలో చూద్దాం. అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేద్దామా. ఇప్పుడు కడాయిలో 1.5 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా వాష్ చేసి పెట్టుకున్న 1 కప్ గోంగూరని కడాయిలో వేసుకొని బాగా కలుపుకుందాం. ఇలా చక్కగా కలుపుతూ సాఫ్ట్గా అయ్యేంత వరకు మూత పెట్టి కలుపుతూ మగ్గించుకోవాలి. ఇలా మెత్తగా మగ్గినాక ఒక బౌల్లోకి తీసుకుందాం. మనం ముందుగా 3 ఉల్లిపాయలు 4 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకుందాం. ఆ తర్వాత ఇప్పుడు అదే కడాయిలో 3 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఇలా ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్నర సాజీరా, 4 లవంగాలు, 3 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క వేసుకుందాం. అవి కొంచెం వేగాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, 3 రెబ్బల కరివేపాకు వేసి ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయ్యాక కొత్తిమీర, పుదీనా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా మొత్తం ఫ్రై అయ్యాక 1 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుతూ ఆ తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకుందాం. దీనిని ఇప్పుడు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 750 గ్రామ్స్ క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసుకుందాం. చికెన్ ముక్కలన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకొని రుచికి తగినంత సాల్ట్ను వేసి మిక్స్ చేసుకొని మూత పెట్టి 5 లేదా 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గిస్తూ 50% ఉడికించుకోవాలి. ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఇందులోకి 4 స్పూన్ల దాకా కారం వేసుకోవాలి. ఇలా కారం వేసిన తర్వాత మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టాలి. ఇలా చికెన్ అనేది పూర్తిగా ఉడికిన తర్వాత ఇందులోకి మగ్గించి పెట్టుకున్న గోంగూర పేస్ట్ని వేసేసి చికెన్ని గోంగూర అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా గోంగూర చికెన్ అంతా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టి మంటని లో ఫ్లేమ్లో ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకొని ఇందులోకి 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ చికెన్ మసాలా, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి మిక్స్ చేసుకొని 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. అప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని జస్ట్ 1 మినిట్ పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి, చాలా సింపుల్గా ఇలా గోంగూర చికెన్ని ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.